అందరికీ నమస్కారం. ఏకే ఎడ్యు ఫ్యూజన్ ఛానల్ అందిస్తున్న ఈ ప్రత్యేకమైన ఎక్స్ప్లెనేర్కు స్వాగతం. ఈరోజు మనం దేని గురించి మాట్లాడుకోబోతున్నామో తెలుసా? సెన్సస్ ఎన్యూమరేటర్లకు తరచుగా కొంచెం తలనొప్పి తెప్పించే అంశం. అదేనండి H12O యాప్లోని ప్రశ్న 7. అసలు ఈ ప్రశ్నను సులభంగా ఎలా అర్థం చేసుకోవాలి? ఎటువంటి గందరగోళం లేకుండా యాప్లో డేటాను పర్ఫెక్ట్గా ఎలా ఎంటర్ చేయాలి అనే విషయాలను ఈరోజు మనం పూర్తిగా డీకోడ్ చేద్దాం. సరే, ఈ టాపిక్లోకి నేరుగా డైవ్ చేద్దాం. ఇక్కడ మనం కవర్ చేయబోయే అంశాలు: ముందుగా Q7 దగ్గర వచ్చే కన్ఫ్యూజన్, ఆ తర్వాత ఆప్షన్ 2 డీకోడింగ్, అస్సలు మర్చిపోకూడని గోల్డెన్ రూల్, సరైన మరియు సరికాని ఎంట్రీల మధ్య తేడా, ప్రాక్టికల్గా HLO యాప్ డేటా ఎంట్రీ, లాస్ట్గా ఒక కాంప్లెక్స్ కేస్ స్టడీ. బస్ ఇవి పూర్తయ్యేసరికి దీనిపై ఒక ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. మొదటి విభాగానికి వద్దాం. Q7 సందిగ్ధత. అసలు ఈ డేటా ఎంట్రీలో ప్రధాన అడ్డంకి ఎక్కడ మొదలవుతుందో చూద్దాం. ఈ యాప్లో మనం డేటా తీసుకునేటప్పుడు ఒక ఆర్డర్ ఫాలో అవుతాం కదా. దశ 1లో బిల్డింగ్, ఇంటి నంబర్లు వేస్తాం. దశ 2కి వచ్చేసరికి ఫ్లోర్, గోడ, పైకప్పు లాంటి పునాది వివరాలు ఫిల్ చేస్తాం. ఇక్కడ వరకు అంతా కూల్గానే అయిపోతుంది. కానీ అసలు ట్విస్ట్ దశ 3 దగ్గరే వస్తుంది. అదే ఇంటి ఉపయోగాన్ని నిర్ధారించే ప్రశ్న 7. ఫీల్డ్లో ప్రతి సెన్సస్ ఇల్లు ఖచ్చితంగా ఈ ఫిల్టర్ దాటాల్సిందే. అయితే ఇక్కడే ఒక పెద్ద సందేహం వస్తుంది. అదేమిటంటే, ఒకే ఇంట్లో ఒక కుటుంబం నివాసముంటూ సరిగ్గా అదే ఇంట్లో వాళ్ళేదైనా వ్యాపారం కూడా నడుపుతూ ఉంటే పరిస్థితి ఏంటి? యాప్లో దాన్ని ఎలా రికార్డ్ చేయాలి? ఎగ్జాక్ట్గా ఇక్కడే చాలామందికి బ్రేకులు పడతాయి. మరి ఈ కన్ఫ్యూజన్ను క్లియర్ చేయడానికి యాప్లో ఉన్న పరిష్కారం ఏంటో రెండో విభాగంలో చూద్దాం. అదే ఆప్షన్ 2 నివాసం మరియు ఇతర ఉపయోగాలు. మనం ప్రశ్న 7 ఓపెన్ చేయగానే అక్కడ మనకొక లిస్ట్ కనిపిస్తుంది. కేవలం నివాసమైతే ఆప్షన్ 1 పెడతాం. ప్యూర్ కమర్షియల్ దుకాణమైతే ఆప్షన్ 3కి వెళ్తాం కదా. కాని ఈ లిస్ట్లో రెండవ స్థానంలో ఉన్నదే ఈరోజు మన హీరో. అదే ఆప్షన్ 2 నివాసం ప్లస్ ఇతర ఉపయోగం. అసలు దీని అర్థమేమిటంటే, ఒకే ఒక్క సెన్సస్ ఇంటిని నివాసానికి వాడుతూ సేమ్ టైంలో దాన్ని ఒక షాప్ కోసమో లేదా క్లినిక్ లాంటి వాణిజ్య అవసరాల కోసమో వాడుతుంటే దాన్ని ఈ ఆప్షన్ 2 కింద నమోదు చెయ్యాలి. ఇక్కడ మనం గట్టిగా అండర్లైన్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, అది ఒకే సెన్సస్ ఇల్లు అయ్యుండాలి. సో ఇక్కడే అత్యంత కీలకమైన పాయింట్ వస్తోంది. మూడవ విభాగం. అసలు ఆ ఇల్లు ఒకటేనా కాదా అని చెప్పే మన గోల్డెన్ రూల్. ఇక్కడ ఈ ఆకృతిని ఒకసారి జాగ్రత్తగా గమనిద్దాం. ముందు భాగంలో చూస్తేనేమో ఒక టైలరింగ్ షాప్ ఉంది, కానీ వెనుక భాగంలో వాళ్ల ఇల్లు ఉంది. అయితే వీటన్నింటికీ బయట నుండి లోపలికి వెళ్ళడానికి ఉన్నది ఒకే ఒక్క ప్రవేశద్వారం, అంటే ఒకటే మెయిన్ డోర్. ఎప్పుడైతే ఇలా ఒకే దారి ఉంటుందో మన గోల్డెన్ రూల్ ప్రకారం అది ఆటోమేటిక్గా ఒకే సెన్సస్ ఇల్లు అవుతుంది. సింపుల్. దీన్ని మైండ్లో ఒక ఫార్ములాలాగా ఫిక్స్ చేసేసుకుందాం. లోపల వాళ్లు ఎన్ని పార్టీషన్లైనా చేసుకొనియండి, షాప్కి మరియు వాళ్ల ఇంటికి కలిపి ఒకే ఉమ్మడి ప్రవేశద్వారం, అంటే ఒక షేర్డ్ ఎంట్రెన్స్ ఉంటే గనక దాన్ని ఖచ్చితంగా 1 సెన్సస్ ఇల్లుగానే కౌంట్ చేయాలి. ఆబ్వియస్గా అక్కడ మనం వాడాల్సింది ఆప్షన్ 2. ఇక 4వ విభాగానికి వద్దాం. ఈ గోల్డెన్ రూల్లో ఎలాంటి కన్ఫ్యూషన్ లేకుండా ఉండటానికి సరైన మరియు సరికాని వర్గీకరణల మధ్య తేడాను చూద్దాం. అండ్ ఇది ఈ కాన్సెప్ట్ని చాలా బ్రిలియంట్గా వివరిస్తుంది. ఎడమవైపు ఆకుపచ్చ రంగు టిక్ మార్కున్న చిత్రాన్ని చూడండి. దుకాణానికి, నివాసానికి ఒకటే ప్రవేశద్వారం ఉంది కదా, కాబట్టి అది పర్ఫెక్ట్గా ఆప్షన్ 2. అదే కుడివైపు ఎర్రటి క్రాస్ మార్కున్న చిత్రాన్ని గమనిస్తే, లోపల ఇల్లుండి బయట షాప్ ఉంది, కాని షాప్కి వెళ్లడానికి ఒక డోర్, ఇంట్లోకి వెళ్లడానికి వేరే డోరున్నాయి. ఇలా 2 వేర్వేరు ద్వారాలు ఉంటే అది ఆప్షన్ 2 కిందకు అస్సలు రాదు. సో ఈ డిఫరెన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. 2 వేరువేరు ద్వారాలున్నాయంటే అక్కడ 2 వేరువేరు సెన్సస్ ఇళ్లున్నాయని ఫిక్స్ అయిపోవాలి. అప్పుడు యాప్లో ఒకదాన్ని కేవలం నివాసంగా, అంటే ఆప్షన్ 1గా ఎంటర్ చేసి ఆ డేటా ఎంట్రీ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేయాలి. ఆ తర్వాత మళ్ళీ ఇంకో కొత్త సెన్సస్ ఇంటి నంబర్ క్రియేట్ చేసి దాన్ని కేవలం దుకాణంగా, అంటే ఆప్షన్ 3గా నమోదు చేయాలి. డోర్ లేదా ప్రవేశద్వారమే ఇక్కడ నిర్ణయాత్మక అంశం. థియరీ బాగానే ఉంది, కానీ ఫీల్డ్లో ప్రాక్టికల్గా HLO యాప్లో దీన్ని ఎలా ఎంటర్ చేయాలో 5వ విభాగంలో చూద్దాం. యాప్లో 7వ ప్రశ్న దగ్గరకు రాగానే ఆ లిస్ట్లో సెకండ్ ఆప్షన్ అయిన నివాసం మరియు ఇతర ఉపయోగాలు సెలెక్ట్ చేసుకోవాలి. ఇది క్లిక్ చేసిన వెంటనే కింద ఒక ఖాళీ టెక్స్ట్ బాక్స్ పాపప్ అవుతుంది. అక్కడ మనం ఆ ఇంటిని యాక్చువల్గా దేనికోసం వాడుతున్నారో
ఖచ్చితంగా టైప్ చేయాల్సుంటుంది. ఈ టెక్స్ట్ బాక్స్ ఎంట్రీ విషయంలో చాలా క్లారిటీ ఉండాలి సుమా. ఉదాహరణకు, అక్కడ కిరాణా షాపుంటే నివాసం మరియు కిరాణా షాపు అని, లేదా నివాసం మరియు టైలరింగ్ అనో, నివాసం మరియు క్లినిక్ అనో ఫీల్డ్ రియాలిటీ ఎలా ఉంటే అలా స్పష్టంగా టైప్ చేయాలి. ఇలా చేస్తేనే మన సెన్సస్ డేటాలో పర్ఫెక్ట్ యాక్యురసీ ఉంటుంది. ఇక లాస్ట్ అండ్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్, 6వ విభాగం. ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న రూల్స్ అన్నింటినీ టెస్ట్ చేసే ఒక మాస్టర్ కేస్ స్టడీ ఇది. ఇక్కడ ఒక పెద్ద భవనాన్ని తీసుకుందాం. దీన్ని 3 భాగాలుగా డివైడ్ చేస్తే, మొదటి సెక్షన్ ప్యూర్లీ రెసిడెన్షియల్, రెండవ సెక్షన్ ప్యూర్లీ కమర్షియల్ అంటే ఒక దుకాణం, ఇక మూడో సెక్షన్ విషయానికొస్తే నివాసం మరియు వాణిజ్యం రెండూ కలిపి ఉన్న ఒక స్టేషనరీ షాప్. ఇప్పుడు దీన్ని ఎలా అప్రోచ్ అవ్వాలో చూద్దాం. ఈ బొమ్మను ఒకసారి డీప్గా అబ్జర్వ్ చేద్దాం. బయటికి చూడ్డానికి ఇదంతా ఒకటే పెద్ద బిల్డింగ్, కానీ దీనికి 3 వేర్వేరు ప్రవేశద్వారాలు ఉన్నాయి. మొదటి ద్వారం లోపల కేవలం ఇల్లే ఉంది, కాబట్టి దాన్ని ఒక సెన్సస్ ఇల్లుగా తీసుకుని ఆప్షన్ 1 ఇస్తాం. మధ్యలో ఉన్న రెండవ ద్వారం లోపల కేవలం దుకాణమే ఉంది, కాబట్టి అది రెండవ సెన్సస్ ఇల్లు, ఆప్షన్ 3 పడుతుంది. ఇక కుడివైపున్న మూడవ ద్వారం గుండా వెళ్తే ముందేమో స్టేషనరీ షాప్, వెనకాలేమో ఇల్లు ఉన్నాయి. రెండింటికీ కామన్ ఎంట్రన్స్ అదే, కాబట్టి అది మూడవ సెన్సస్ ఇల్లు, దానికి మన ఆప్షన్ 2 వాడతాం. చూసారా, ఒకే భవనం, 3 వేర్వేరు సెన్సస్ ఇల్లు, 3 వేర్వేరు ఆప్షన్లు. సో ఈ కేస్ స్టడీ నుండి మనం పట్టుకోవాల్సిన అసలైన పాయింట్ ఒకటే. మనం యాప్లో డేటా నమోదు చేసేటప్పుడు ఆ టోటల్ భవనానికిచ్చే భవనం నెంబర్ మాత్రం ఒక్కటే ఉంటుంది. అది పదే పదే రిపీట్ అవుతుంది. కానీ అక్కడ కొత్త ప్రవేశ ద్వారం వచ్చిన ప్రతిసారీ ఒక కొత్త సెన్సస్ ఇల్లు పుట్టుకొస్తుంది. కాబట్టి సెన్సస్ ఇంటి నెంబర్ ఖచ్చితంగా మారుతోంది. ఇది ఎన్యూమరేషన్ టైంలో ఎప్పటికీ మర్చిపోకూడని ఫండమెంటల్ రూల్. ఇప్పుడు ఈ ఎక్స్ప్లెయినర్ మొత్తానికి సంబంధించి ఫైనల్ టేకవే ఏంటంటే, ఈ 3 చెక్ పాయింట్స్ సెన్సస్ ఇంటిని ఎప్పుడైనా సరే ప్రవేశ ద్వారం ఆధారంగానే లెక్కించాలి. నివాసం, వ్యాపారం ఒకే ద్వారం పంచుకుంటేనే ఆప్షన్ 2 వాడాలి. అండ్ ఫైనలీ, యాప్లో వాస్తవ వినియోగాన్ని ఆ టెక్స్ట్ బాక్స్లో స్పెసిఫిక్గా టైప్ చేయాలి. ఇలాంటి మరిన్ని హెచ్ఎల్లో యాప్ ట్యుటోరియల్స్ కోసం ఏకేఇడియు ఫ్యూషన్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, ముగించే ముందు ఒక ఆసక్తికరమైన విషయం ఆలోచిద్దాం. ఒకే ప్రవేశద్వారం ఉంటే అది ఒక సెన్సస్ ఇల్లు అని మనం చాలా క్లియర్గా మాట్లాడుకున్నాం కదా. కానీ ప్రాక్టికల్గా ఫీల్డ్లో ఒక పెద్ద అపార్ట్మెంట్ లేదా బహుళ అంతస్తుల భవనం ఉండి దానికి కూడా ఒకటే మెయిన్ గేట్ ఉంటే అప్పుడు మన గోల్డెన్ రూల్ ఎలా అప్లై అవుతుంది? భలే ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ కదూ. దీనికి సమాధానం ఆలోచిస్తూ ఉండండి. ఫీల్డ్లో ఇలాంటి సవాళ్లను ఎలా ఫేస్ చేయాలో తెలుసుకోవడానికి మన ఎక్స్ప్లెయినర్స్ ఫాలో అవుతూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ ట్యూనింగ్ ఇన్.